మా ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయింది? ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? క్రాంతి, ఇప్పుడే 2 రౌండ్ల ఫలితాలు పూర్తయ్యాయి. మొత్తం జయసుధకి 26 ఓట్లు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్కి 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 50 ఓట్లు వచ్చాయి. 2 రౌండ్లకు గాను 24 ఓట్ల ఆధిక్యంలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఇంకా 5 రౌండ్ల ఫలితాలు తేలాల్సి ఉంది. ఇంకో 15 నిమిషాల్లో 3వ రౌండ్ ఫలితాలు కూడా తెలిసేటట్లుంది. అయితే గతంలో పోల్చుకుంటే ఒక సీనియర్ ఆర్టిస్టులు వచ్చి జయసుధకి వేసే అవకాశం ఉంది. జూనియర్ కానీ టీవీ ఆర్టిస్టులు కానీ రాజేంద్ర ప్రసాద్కి వేసే అవకాశం ఉంది. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్కి అనుకూలంగా ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు. పెద్ద ఆర్టిస్టులు కానీ ఈసారి ఓటింగ్ రాలేదు. పెద్ద సీనియర్ యాక్టర్స్ కానీ ఓటింగ్ రాకపోవడం జయసుధ కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. జూనియర్ ఆర్టిస్టులు కానీ ప్లస్ టీవీ ఆర్టిస్ట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ మంది రావడంతో ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. పెద్ద ఆర్టిస్టులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మహేష్ కానీ పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఓటింగ్కి రాకపోవడం ఇది జయసుధకి సరైన గెలుపు అవకాశాలు తగ్గించే విధంగా అనుకోవచ్చు. కాకపోతే 7 రౌండ్ల ఫలితాలు తేలితే కానీ ఎవరు ఆధిక్యంలో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 24 ఓట్ల ఆధిక్యంలో రాజేంద్ర ప్రసాద్ అయితే కొనసాగుతున్నారు. క్రాంతి, నాగేశ్వరరావు, అక్కడ పరిస్థితి ఏంటి? చాలా ఉత్కంఠగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఫలితాలు వచ్చినప్పుడు ఎంత టెన్షన్గా ఉంటుందో అంత టెన్షన్ నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, మీరు చెప్తున్నది అయితే 100% నిజమే. సార్వత్రిక ఎన్నికలను మించిన స్థాయిలో ఎన్నికలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1993లో ఏర్పాటైన ఫిల్మ్ ప్యానల్ ఈ ప్యానల్ ఇది గతంలో ఎన్నడూ ఈ విధంగా ఎలక్షన్స్ అయితే జరగలేదు. ఎప్పుడు ఎనామనస్గా అధ్యక్ష ఎన్నికలు ఎనామనస్గా జరిగేవి. 6 టర్మ్స్ వచ్చి మురళీమోహన్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ మీద ఎన్నికలు అయితే జరిగినాయి. దాంట్లో 7 ఓట్ల తేడాతో మురళీమోహన్ గెలవడం జరిగింది.